రోజు బ్లాక్ మమ్మీ నా ముడ్డి పలగొట్టడం అయితే కన్ఫర్మ్. వర్షంలో నా డ్రైయర్ మొత్తం తడిసిపోయింది, నా బట్టలన్నీ తడిసిపోయాయి. బ్లాక్ మమ్మీ నన్ను చూశాడనుకో ఘోరంగా కొడతాడు. అయినా కానీ మన బ్లూ చైన్ తమ్ముడు నాకంటే ముందే వచ్చాడు, ఇంకా ఇంటికి రాలేదా? ఎక్కడికి పోయాడో యాన్ టాపిచ్చాడు. యాన్ చేస్తున్నాడు బ్లాక్ మామయ్య. ఒక్క నిమిషం ఆగండి, లోపలికి వెళ్ళి చూస్తాను. అరే యాన్తో భయపడ్డాను, బ్లాక్ మమ్మీ నన్ను కొడతాడని చెప్పేసి. ఇక్కడేమో బ్లాక్ మమ్మీ పందిలాగా పడుకున్నాడు. చూసారా ఫ్రెండ్స్, మా బ్లాక్ మమ్మీ పందిలాగా గురక పెడుతున్నాడు. అండ్ అట్లానే నోట్ల నుంచి చాలా గబ్బు వాసన వస్తుంది. ఈ బ్లాక్ మమ్మీ చాలా కామెడీగా ఉన్నాడు. ఈ ఫోటో మా ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాను ఇప్పుడు. సర్లే కానీ మన బ్లూ చైన్ తమ్ముడు ఎక్కడికి పోయాడబ్బా? నాకంటే ముందే వచ్చాడు, ఇంటికి రాలేదా? అరే ఎక్కడికి పోయాడు బయుడు? అరే చాపుగాడు కూడా ఇంట్లో లేడు. చాపుగాడు వీడు ఎక్కడికైనా నాకు తెలియకుండా షాపింగ్ వెళ్ళారా యాంటీ? అరే బ్లూ చైన్ తమ్ముడు ఎక్కడున్నారా? అరే పైన కూడా సోఫాలో ఆపించట్లేదు ఎక్కడ కూడా, అంటే టీవీ కూడా చూడట్లేదు. ఎక్కడ పోయాడబ్బా? వారే బ్లూ చైన్ తమ్ముడు, వర్షంలో నాకు తెలియకుండా వేడి వేడి మిర్చీలు తినడానికి పోయారా? యాతో శబ్దాలు వస్తున్నాయి అంటే ఎవరో ఏడ్చిన శబ్దం వస్తుంది ఇంటిపై నుంచి. అరే నిజంగానే ఎవరో ఏడుస్తున్నారు మన బిల్డింగ్ మీద. అరే అక్కడ ఎవరో ఉన్నారు, ఒక్క నిమిషం ఆగండి, దగ్గరికి వెళ్ళి చూస్తాను. అరే వీడు ఎవడో కాదు, మన బ్లూ చైన్ తమ్ముడు. ఇక్కడేం చేస్తున్నాడు? అరే బ్లూ చైన్ తమ్ముడు అంటే అంత ఘోరంగా ఏడుస్తున్నాడు, వాడికి ఏం బాధలున్నారా? నాకు అసలు బ్రతకాలనే లేదు.